బాహుబలి 2 పార్ట్లు బాక్సాఫీస్ దగ్గర విజయ దుందుభి మోగించడంతో సినిమాకి దాదాపు 5 ఏళ్లు శ్రమపడిన టీం మొత్తం రిలాక్స్ అయింది. మనకి స్క్రీన్ మీద అద్భుతాలే కనిపించాయి, కానీ ఇంకో యాంగిల్లో చూస్తే వాళ్లు పడిన శ్రమ కనిపిస్తుంది. ఒక సినిమా కోసం ఇన్నేళ్లు కష్టపడడం మామూలు విషయం కాదు. అంతటి డెడికేషన్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. రాజమౌళి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇప్పట్లో బాహుబలి లాంటి భారీ సినిమాలు చేయనని స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఎంతలా అలసిపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు. 5 సంవత్సరాలు వెచ్చించిన ప్రభాస్, రాణా గొప్పవాళ్లు. అంత డబ్బు పెట్టి ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకున్న నిర్మాతలు గొప్పవాళ్లు. రాజమౌళి కుటుంబంలో దాదాపు ప్రతి ఒక్కరూ స్థాయికి మించి శ్రమ పడ్డారు కాబట్టి వాళ్ళందరూ కూడా గొప్పవాళ్లే. బాహుబలి 2 పార్ట్లు భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అందరూ వీళ్ల గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకవేళ సినిమా రిజల్ట్ తారుమారయ్యుంటే పరిస్థితులు ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ దాదాపు ఇలాంటి అయోమయ పరిస్థితినే ఎదుర్కొన్నాడు. బాహుబలి మొదటి భాగం విడుదలైనప్పుడు మొదట తెలుగులో నెగటివ్ టాక్ వచ్చింది. అంచనాల్ని అందుకోలేదని విమర్శలు రావడంతో సినిమా గట్టెక్కుతుందా లేదా అనే భయం తనలో ఉండిపోయిందని ప్రభాస్ చెప్పారు. ఏంటి 2 ఏళ్లు తామంతా పడ్డ శ్రమ బూడిదలో పోసిన పన్నీరేనా అని ఆ రోజు రాత్రి నిద్ర కూడా పట్టలేదని వివరించారు. అయితే లక్కీగా హిందీ వర్షన్ పాజిటివ్ టాక్ రావడంతో మెల్లిగా తెలుగులో కూడా పరిస్థితులు అనుకూలంగా మారటంతో ఊపిరి పీల్చుకున్నామని చెప్పుకొచ్చాడు ప్రభాస్. నిజమే కదండి, కష్టపడిన దానికి తగ్గ ఫలితం దక్కితేనే కదా ఎవరికైనా తృప్తి ఉండేది. అది ప్రభాస్ అయినా వేరే ఇంకెవరైనా.